సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్ సెన్స్ వాళ్ళు ఏదన్నా పోస్ట్ పెట్టి ఏదైనా మాట్లాడితే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ రేపు రెస్పాన్సిబిలిటీని మర్చిపోయి ప్రతి ఒక్కడికి ఒక ఆట వస్తువు అయిపోయింది సినిమా అంటే. ఆ సినిమా ఇట్లా ఉంది, అట్లా ఉంది, అలా తీస్తే బాగుండు, ఇలా తీస్తే బాగుండు అని చెప్పి రకరకాలుగా అంటే అఫ్‌కోర్స్ అథెంటిక్‌గా క్రిటిక్స్ ఉన్నప్పటికీ చాలామంది మూవీ జర్నలిస్టులు ఉన్నప్పటికి కూడా వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మైండ్ సెట్‌లని సినిమా పైన పెట్టి చాలా సినిమాల ప్రాణం పోయేలా చేస్తా ఉంటారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. రీసెంట్‌లీ మనకి 'బూట్‌కట్ బాలరాజు' సినిమా రిలీజ్ అయింది. సో, దాంట్లో సోహెల్ హీరో. చాలామంది రకరకాల రివ్యూలు ఇస్తా ఉంటారు. సినిమా అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇలా అయింది, అలా అయింది, ఇవన్నీ వదిలేద్దాం. దానికి సోహెల్ ప్రొడ్యూసర్ కూడా. రైట్? ఇప్పుడు సోహెల్ ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంటర్వ్యూ ఇస్తే, ప్రొడ్యూసర్ కష్టాలు ఏమాత్రం తెలియని, అవగాహన లేని అసలు దాన్ని ఎలా చూడాలి? ఏం చేయాలో? యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరు చెప్పండి. సినిమా జనాల మీదకి ఏదో దూలతో డబ్బులున్నాయి కదా మా దగ్గర అని ఎవరు తీయరు కదండి. ఫస్ట్ రీజన్. అవునవును. ఓకే. అలా తీసే వాళ్ళు కూడా ఉంటారులే. బట్ అసలు మోస్ట్లీ అలా జరగవు. తీసినా కూడా డబ్బులు ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీద నువ్వు డబ్బులు పెడుతున్నావు. ఇప్పుడు ఫోన్ ఉందండి. ఫోన్ మీద నువ్వు ఇప్పుడు 1,70,000 పెట్టి ఐఫోన్ కొనుక్కునే వాళ్ళు 1,70,000 ఊరికే అట్లేసేసి కొనేస్తారా? ఎవరు కొనరు కదా. దాంతో యూజ్ ఉంటది కదా. ప్రోడక్ట్ వల్ల యూజ్ ఉంటది కదా నీకు. అలాగే సినిమా అనేది ఒక ప్రోడక్ట్ లాంటిది. ఒక బిడ్డలా చూసుకుంటారు ఒక ప్రొడ్యూసర్. అది ఇన్ని నెలలు కష్టపడి ఇంత డబ్బులు పెట్టి దానివల్ల 10 మందికి ఉపాధి వస్తుంది. ఐమ్ టెల్లింగ్ ఇన్ ఎ జనరల్ వే. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఎన్ ఆర్టిస్ట్ మనం ఆ సినిమాలో యాక్ట్ చేశాం కదా, నేను పలానా సినిమాలో యాక్ట్ చేశానండి. ఆ సినిమా ఆడిందో ఆడలేదో తర్వాత విషయం. బికాస్ సినిమా ఆడడం ఆడకపోవడం అనేది ఇప్పుడంతా వన్ డే టాపిక్. ఒక రోజు థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. లాంగ్ రన్ అంటే కూడా వీకెండే. అంతే. 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ మధ్య కాలంలో రివ్యూస్ చూసి సినిమాలకు వెళ్ళే దాన్ని ఏమంటారు, పాశ్చాత్తిక సంప్రదాయం అయిపోయిందనమాట. వెస్ట్రన్ సైడ్ అంతా కూడా రివ్యూస్. IMDb అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ స్టార్ట్ చేశాడా? లేదుగా. రోటన్ టొమాటోస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ ఆబ్వియస్లీ వై యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దట్ థింగ్? తెలుగే కదా. సినిమా బాగుందా బాగాలేదా, నీకు సినిమా నచ్చిందా లేదా అనేది రివ్యూ. నువ్వు ఇలా తీసి ఉండొచ్చు, నువ్వు అలా చేసి ఉండొచ్చు. ఇందాక మీరు చెప్తున్నారు ఎవరో ఒక సమ్ XYZ పర్సన్ వచ్చి మాట్లాడాడు అని చెప్పి. ఆ XYZ పర్సన్ వీడియో కూడా నేను చూసాను. హీ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 6 years అనేదో చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, గుడ్, గ్రేట్ దట్ హీ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 6 years. ఈవెన్ ఐ యాక్సెప్టెడ్. బట్ మై ఓన్లీ థింగ్ ఇస్, if you are in the industry for the 6 years, it's okay, you have given the review in a general way. But ఆంధ్రోళన తీసుకొచ్చి తెలంగాణలో సినిమాలో తెలంగాణ డబ్బింగ్ చెప్పి, అరే తెలంగాణ మాండలికం తెలంగాణలో పుట్టిన వాళ్ళకు వస్తుంది. అలా అనుకుంటే ఇప్పుడు బాలీవుడ్లో హాలీవుడ్లో తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ యాక్ట్ చేపిస్తున్నారు కదా, వాళ్ళకు వస్తుందా తెలంగాణ మాండలికం? లేకపోతే ఇంకేదైనా శ్రీకాకుళం మాండలికం కానీ మన ఆంధ్ర మాండలికం కానీ వస్తుందా? రాదు. సెకండ్ థింగ్, నువ్వు 6 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నీకు ఒక ప్రొడ్యూసర్ బాధ తెలియదా? ప్రొడ్యూసర్కి తెలుస్తుంది ఆ పెయిన్. సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఆ రోజు నైట్ టెన్షన్ ఉంటుంది. ముందు పక్క రోజు ఉదయం 9 గంటలకు బొమ్మ పడుతుందంటే, పొద్దున 9 గంటలకు బొమ్మ పడుతుందంటే ప్రొడ్యూసర్కి గుండెల్లో దడ 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 ఉంటుంది. నిద్ర కూడా పట్టదండి. టెన్షన్. ఎన్ని బాటిల్స్ వాటర్ తాగుతారంటే అంత టెన్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్స్కి. సరే, నువ్వు వచ్చి రివ్యూస్ చెప్పడంలో తప్పే లేదండి. అది నీ ఫండమెంటల్ రైట్ అని ఒకటి యూజ్ చేశాడు. రైట్ టు టాక్. రైట్ టు టాక్ ఈస్ ద ఫండమెంటల్ రైట్. సో XYZ పర్సన్ ఆయన యూజ్ చేశారు అది. ఇఫ్ యూ హ్యావ్ దట్ common sense of fundamental right, utilizing the fundamental right, you should also have how to utilize that fundamental right. Exactly, అది కదా పాయింట్. నువ్వు నేను ఫండమెంటల్ రైట్ ని యూజ్ చేస్తే నన్ను వచ్చి సోహెల్ ఇలా అన్నారు అని చెప్పి అంటే, నువ్వు ఆ యూటిలైజేషన్ ఏ రకంగా యూజ్ చేసావు? సరే, నువ్వు 1 ఇవ్వు టొమాటో, 2 ఇవ్వు టొమాటో. అసలు వాట్ ఇస్ దిస్ టొమాటోస్ కాన్సెప్ట్ ఇస్ ఫస్ట్ థింగ్. మన రోటెన్ టొమాటోస్ ని కాపీ కొట్టి 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ మాక్సిమం ఇప్పుడు అన్ని సినిమాలకి 3.5. హనుమాన్ కూడా యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ రేటింగ్ ఇస్ 3.85. దే డిడ్ంట్ గో అప్ టు 4.5. ఎందుకంటే సినిమా, ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది.
ఇంకా భూతద్దం పెట్టి వెతికితే సినిమా అంతా కూడా తప్పే అంటారు Obviously. కదా. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ కంపేరింగ్ అండి, ఒక్క సినిమాతో ఒక సినిమాకి నేను ఎప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు కంపారిజన్ చెయ్యను. కానీ నువ్వు ఒక సినిమాకి రివ్యూ ఇస్తున్నప్పుడు సినిమాలో ఇది బాలేదు, కథ బాలేదు భయ్యా, కథ He will ఇంకొంచెం change. కథ ఇంకొంచెం బాగుండేది, రొటీన్ అయిపోయింది, ఇలాంటివి నువ్వు సినిమా చూసావు కాబట్టి. ఓకే, ఈ మధ్య ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూసేస్తారు. అప్పటికే రివ్యూ డబ్బా టైప్ చేసేయడం మళ్ళీ. అసలు 10 నిమిషాలు 15 నిమిషాలు చూసేస్తారు. ఆ 10-15 నిమిషాల్లో వాళ్ళకి హీరో రాడు, హీరోయిన్ రాదు, ఒక సాంగ్ రాదు, ఎవడు చచ్చిపోడు, ఎవడు చంపడు, విలన్ రాడు, ఏమి ఉండవు. అసలు సినిమా దాన్ని ఏమంటారు, బీభత్సం అంటారు, లేకపోతే సినిమా వరస్ట్ అంటారు. అసలు వాళ్ళ ఇష్టం, ఇంకా నోటికి అద్దు అదుపు లేదు. అసలు రివ్యూస్ చెప్పి మేము బతికేస్తున్నాం అంతే. దానికి తగ్గట్టుగా తమ్బ్నెయిల్స్. అమ్మో, అది నెక్స్ట్ పరాకాష్ట అసలు అదేదో సినిమా నేనింతే అనే సినిమాలో ముమైత్ ఖాన్ డైలాగ్ చెప్తుంది జనరల్లీ, మా మీద బతుకుతున్నారు మీరు అని, మా మీద రాసి బతుకుతున్నారు మీరు అని చెప్తుంది జనరల్. లేకపోతే వీళ్ళు కానీ ఇప్పుడు నేను ఇది ఎందుకు యూజ్ చేశాను, బికాస్ ఈవెన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈవెన్ ఐ నో హౌ టు టాక్. ఇప్పుడు నువ్వు అదే రివ్యూలు చెప్పుకొని నీకు యూట్యూబ్ ఇచ్చే పేమెంట్ తో యూఆర్ లివింగ్ ఇట్, కరెక్ట్? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కదా. వై కాంట్ యూ టాక్ ఇన్ ఎ సెన్సిబుల్ మేనర్ వెన్ యూఆర్ టాకింగ్, గివింగ్ ఎ రివ్యూ? వై యూ ఆర్ కంపేరింగ్ దట్ నేను అప్పుడు ఆ సినిమాకి అంత ఇచ్చాను, ఇప్పుడు ఈ సినిమాకి ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు అని నువ్వెందుకు? రీజన్ Comparison. సోహెల్ నటుడు, ఈ సినిమాకి ప్రొడ్యూసర్. అతను నన్ను కంపేర్ చేశాడు, నా ఇష్టం, నేను రేటింగ్ ఎంతైనా ఇస్తాను, నువ్వు తీ సినిమా డబ్బులు పెట్టి, నీకు తెలుస్తుంది కదా పెయిన్. హ్యాపీగా అది చేయరు, అట్లాంటి పనులు చేయరు. నువ్వు తీ, నువ్వు కనీసం ఒక షార్ట్ ఫిలిం, ఒక 10,000 పెట్టి షార్ట్ ఫిలిం తీ. ఇట్ ఈస్ ఈజీ టు టాక్, వర్డ్స్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ అండి. ఒక్కసారి మన నోట్లో నుంచి ఏదైనా బయటకు వస్తే అది మాత్రం వెనక్కి తీసుకోలేం. ఇంకేమైనా డబ్బులు పోతే డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు, వాని గొట్టల్ని తీసుకురావచ్చు. నువ్వు ఒక్కసారి మాట వదిలేసినావు అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. సరే, నువ్వు ఈరోజు రెస్పాండ్ అయ్యావు, నిన్న సోహెల్ గారు ఏదో అన్నారు పలానా ఇంటర్వ్యూలో, ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్, నాట్ యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ క్లారిటీ అది వీడికి అర్థమైతే కదా. ఓకే, ఆ క్లారిటీ నేను కూడా చెప్తున్నాను. సో ఆయన బాధ చెప్పుకున్నది, ఆయన 4 రూపాయలు చేసి ఆయన ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే అన్ని కోట్లు తీసుకుని వచ్చి సినిమాలో పెట్టడు కదా, పలానా మందికి ఇస్తాడుగా, వాళ్ళు 4,000 5,000 నోట్లు తింటున్నారుగా, అది ఎందుకు ఆలోచించావు? సినిమా రివ్యూ ఇచ్చేది జనాల్ని బూస్ట్ చేయడానికి ఇవ్వండి. సినిమా నిజంగా బాగలేకపోయినా కూడా ఒకసారి చూడొచ్చు కదా, సినిమానేగా, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ రైట్? దాన్ని చూసి మనుషులు చచ్చిపోరు కదా. ఆబ్వియస్లీ ఈవెన్ సోహెల్ తీసిన కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే, అదేం పెద్ద సైకో సినిమా కాదు. నేను జనరల్ గా చెప్తున్నానండి, జనరల్ గా చెప్తున్నాను. ఫ్లాప్ అయిపోయిన సినిమాకి మేము వెళ్ళాం, మా డబ్బులు వేస్ట్. మరి ఓటీటీలో ఎందుకు చూస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు? గోడ వెనకాల ఎవరికి తెలియకుండా చూస్తాడు. ఓటీటీలో ఎందుకు చూస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు? అదే కదా. పర్లేదండి, డబ్బులు మాకు కూడా పోతాయి. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు కూడా డబ్బులు పోయినాయండి, నేను కూడా పోగొట్టుకున్నాం. ఓకే, కానీ నువ్వు అదే సినిమా నేను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్లో బ్రౌజ్ చేసుకుంటూ, నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు, బాత్రూంలో ఉండేటప్పుడు, పడుకునేటప్పుడు, నిద్ర రాకో ఏదో రిలీజ్ అయిన ఒక సినిమా చూస్తున్నాను, నువ్వు చూడకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. సరే, చూసొచ్చినప్పుడు మంచిగా పొగడాలి కదా. పొగడం అసలు పొగడకయ్యా, సినిమా బాగాలేదండి, నాకు నచ్చలేదు, మీరు చూడండి, మీకు నచ్చితే మీరు చూడండి. నాకు నచ్చలేదు సినిమా, నేను చూడను. కానీ నువ్వు 10 మందికి భయ్యా మీరు చూసి మీ రివ్యూ చెప్పండి భయ్యా అంటే 10 టికెట్లు అమ్ముడుపోతాయిగా. మేము పెట్టిన డబ్బుల్లో మాకు కొంచెమైనా మాకు వస్తాయిగా. నీ రివ్యూ అలా ఉండాలి. రివ్యూయర్స్ షుడ్ సే, భయ్యా అసలు వెళ్ళకండి భయ్యా, మాకు తలలు పగిలిపోతున్నాయి భయ్యా, జెండు బాములు కొనుక్కోండి భయ్యా, లేకపోతే జెండు బామ్ ఫ్యాక్టరీని ఆర్డర్ చేయండి భయ్యా, లేకపోతే మెంథాల్ ప్లస్ కొనండి భయ్యా, శాస్త్రి బామ్ కొనండి, ఇంకే ఇంకా టమోటాలు కొనుక్కొని మేమే కొట్టుకోవాలని ఎత్తికి. అది రివ్యూలా అండి? I'm generally talking is that review is what you are telling your personal analysis. ఒక సినిమా చూసి నీ పర్సనల్ ఒపీనియన్ జనాలకి పంచుకుంటున్నావు. నువ్వు ఏం చెప్పాలి? నువ్వు మొత్తం చెప్పేస్తావు, కదంతా చెప్పేస్తాడు. సోహెల్ ఎగిరేసాడు గాల్లో, సోహెల్ ప్యాంటేస్. నిన్న చెప్పారండి, ఒక చెత్త రివ్యూ చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఆ అమ్మాయి హీరోయిన్ డాన్స్ వేస్తుంటుంది, అమ్మాయి బ్లౌజ్ కి స్వెట్ పట్టుంటుంది షోల్డర్స్ కింద, ఆర్మ్పిట్స్ కింద. వాడెవడు చెత్త వెదవ మాట్లాడడము, ఈవెన్ అది సోహెల్ చూసారో లేదో కూడా నాకు తెలియదు బేసికల్లీ.
ఇదే సినిమానా? ఇదే సినిమాలో బూట్ కట్ బాలరాజులో సీరియస్ ఓకే ఓకే బూట్ కట్ బాలరాజు సినిమాలో ఒక సాంగ్ లో డాన్స్ వేస్తుంటది అమ్మాయి, హ్యాండ్ ఇలా పైకి లిఫ్ట్ చేసి ఉంటుంది, ఆ స్వెట్ మార్క్ అంతా బ్లౌజ్ కి కనిపిస్తుంటుంది. ఎడిటర్ కి ఆ మాత్రం తెలీదా బ్లౌజ్ మార్క్ ని బ్లర్ చేయడానికి? ఫ్యామిలీ చూస్తారా? నువ్వు బయట చూడవా? మై క్వశ్చన్ ఇస్ ఏ మన మీనా సౌందర్య ఎన్ని దట్ సినిమాల్లో ఇస్ దట్ ఇస్ డిఫరెంట్. నువ్వు బయట చూడవా? వాటి కోసం సినిమాలకు వెళ్ళిన రోజులు లేవా? ఎడిటర్ చెప్పాడు, వాడు సలహా ఇచ్చాడా అది తీయండి అని? ఆ ఎడిటర్ కి వీడు సలహా ఇస్తున్నాడు. ఓహో సోహేల్ ప్రొడ్యూసర్ గా ఇది గుర్తించలేదు, అలాంటి సినిమాని మనం చూడాలని ప్రమోషన్లు ఇస్తున్నాడు. మంచినీళ్ళు తాగుతారా మనుషులు, ఇంకేమన్నా తాగుతారా? నాకు అర్థం ఆ, కాదు. అలా ఎలా అంటే ఉంటారు? దట్టు యువర్ పోర్ట్రేయింగ్. వాడు మళ్ళీ దాన్ని సర్కిల్ మార్క్ లో పెట్టి హీస్ బాడీ షేమింగ్ అండ్ హీస్ ద పర్సన్ హూ ఇస్ టాకింగ్ అబౌట్ దిస్. వాడే అది దేనికి ఉన్నట్టు body వీడియో? shaming అంటున్నారు. అది దేనికి వీడియో? సోహేల్ గారు ఆయన బాధలో ఏదో కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియోని ట్యాగ్ చేసి దానికి వీడు, నువ్వు హీరోయిన్ ఆంపిట్స్ లో ఉండే స్వెట్ ని కూడా నువ్వు ఎడిట్ చేయలేని ప్రొడ్యూసర్వి, నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా అని పెట్టారు. సెన్స్ ఉందా? హౌ డేర్ హీ ఇస్. కనీసం సెన్స్ ఉందా? ఇదా రివ్యూలు అండి? ఇదా ట్రోల్స్? ఏమొస్తుంది దీనివల్ల? నీకు లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, తర్వాత నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? నీ ఇంగితం ఏమైంది? యూఆర్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ, రైట్? రివ్యూస్ జనాలకి ఉపయోగపడాలి. దాన్ని బట్టి ఒకరోజు సినిమాకి వెళ్తారు ఫ్యామిలీని తీసుకొని. ఊర్లలో బూట్ కట్ బాలరాజ్ అనే కాదండి, జనరల్ గా ఐమ్ టాకింగ్. ఒక సినిమా రిలీజ్ అయితే కూలి పని చేసుకునేవాడు వాళ్ళ కూతురు నాన్న సినిమాకి వెళ్దామంటే ఒక సినిమా తీసుకుపోతాడు 10 రూపాయలు టికెట్ పెట్టుకొని. అది మహేష్ బాబు సినిమా కానివ్వండి, ఇంకెవరైనా సినిమా అక్కడ ఏది ఆడితే అది. ఏదైనా తీసుకుపోతారు. మరి నువ్వు చెప్పే రివ్యూల వల్ల ఈ మధ్య ఫోన్లు వచ్చేసరికి పిల్లలు కూడా నాన్న ఆ సినిమా బాగాలేదంటలే మనం పోకు, పిల్లలు కూడా పోవట్లా. యూ జస్ట్ గివ్ ఎ రివ్యూ దట్ ఇదండి సినిమా, ఇదండి సినిమా, ఇదండి సినిమా. నువ్వు డైరెక్ట్ అని తిట్టు, డైరెక్ట్ నీకేం తెలుసురా అని తిట్టేస్తాడు. ఇంప్రూవ్ చేసుకుంటాడు. తిట్టేసి చెప్పాలి, సార్ మీరు ఇంకొంచెం ఇలా తీసుంటే బాగుండేది. అది చెప్పరు. నీ ఇష్టం, బాగేస్తావు, నోరుంది కదా. దేవుడు మనకు మనిషికి ఇచ్చిన దేవుడు ఒకే ఒక ఆయుధం ఏంటో చెప్పనండి, నోరు. ఆ నోట్లో ఏదొస్తే అది పడేస్తారు. నువ్వు ఎప్పుడైనా అంటే అందరు రివ్యూవర్స్కి చెప్తున్నా, నేను కూడా రివ్యూస్ చెప్తాను యాజ్ ఎ ప్రొడ్యూసర్. నేను కూడా నా పర్సనల్ అనాలిసిస్ ఉంటుంది సినిమా చెప్పేటప్పుడు. సో దాంట్లో నేను కూడా ఏం ఆలోచిస్తానంటే, నాకు నచ్చలేదు, జనాలకు నచ్చుతుందేమో. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా ఉందండి, సింపుల్గా IMDb వాడే ఇచ్చాడు 1.5 రోటన్ టొమాటో దానికి రేటింగ్ బేసికల్లీ. బట్ నాకు ఆ సినిమా నాకు ఇష్టం. నేను థియేటర్లోనే 7 times చూశాను. ఈవెన్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. నాకు ఇష్టం ఆ సినిమా. అలాగే నేను వెళ్ళిపోయి నువ్వు చూడకరా నాకు నచ్చలేదు, నువ్వు చూడకరా ఆ సినిమా ఏందిరా చూసేది అని అంటావా? నీ ఇష్టం పై నువ్వు చూసే పదే చూడు, లేకపోతే లేదు. పోయేవాడు పోతాడు, పోనేవాడు పోతాడు. నువ్వు ఆపేసి సినిమా టేస్ట్ వాడిది కదా. అదే సినిమా ఒక్కొక్కరికి ఒక ఆపేసి. taste ఇప్పుడు ఉంటుంది. సోహెల్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఆయన గురించే చెప్తాను. ఆయన ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, సోహెల్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును సోహెల్ కోసం సినిమాకి వెళ్తారు కదా. అవును. నువ్వు చెప్పిన దాని వల్ల ఏదైనా ఒక పర్సంటేజ్ వర్గం వాళ్ళు దాన్ని ట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, కానీ వీడియో దానివల్ల ఎవ్వరికి కించపరచరు. నువ్వు రెస్పాండ్ అవ్వడానికి నీకు ఇంత టైం తీసుకున్నావే. నేను రెస్పాండ్ అవ్వాలి, నేను రెస్పాండ్ అవ్వకపోతే నాకు కామన్ సెన్స్ ఉండదు. ఓకే, తెలంగాణలో ఉన్నవాడివి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాను నేను, సోహెల్ నాకు మర్యాద ఇవ్వలేదు. ఆడెవడో, బికాస్ ఇట్స్ హిస్ పెయిన్. ఫస్ట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద పెయిన్. నేను తెలంగాణ చెప్తున్నా, ఆడేవాడో ఈడేవాడో అది కాదే ఇది కాదే అది అనేది నార్మల్ గా అక్కడి స్లాంగ్ అంతా. అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండి నేను జెన్యున్ గా ఇస్తాను, నా రివ్యూస్ అన్ని అసలు సూపర్ ఉంటాయి అంటే నీ రివ్యూస్ చూసి జనాలు సినిమాలకు వెళ్తారా? మిస్టర్ నవీన్, నేను నిన్ను కూడా క్రిటిసైజ్ చేయట్లేదులే, కానీ ప్రొడ్యూసర్స్ కంటే ఒక పెయిన్ ఉంటుందమ్మా. అది సినిమా పోతే ఆ బాధ ఉంటుంది ఒక 1-2 days అన్న మినిమం. ఎందుకంటే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఓకే, కొన్ని పారామీటర్స్ ఉంటాయి, గూగుల్లో కొడతారు ఈ సినిమాకి ఎవడెవడు ఎలా రివ్యూస్ ఇచ్చాడు అని. మీరు ఇచ్చిన రివ్యూస్ వల్ల సినిమా ఒకవేళ ఏ ఒక్క పారామీటర్ వల్ల ఏదైనా ఒక సినిమాకి నష్టం జరిగితే లక్షల్లో పోతుంది అది. మీరేం పూడ్చారుగా. మీ రివ్యూస్ మాత్రం లక్షల్లో వెళ్ళి మీరు మాత్రం సంపాదించుకొని బతకాలి. మేము మాత్రం మీరు ఇస్తున్న ట్రోల్స్కి మేము బాధపడుతూ కూర్చోవాలి. ఫర్ వాట్ సేక్? నువ్వేం మాకైతే అన్నం పెట్టట్లేదుగా, జనరల్గా అందరూ చెప్తున్నానండి. అవును. సరే నువ్వు వాగావు, వాగిన తర్వాత లాస్ట్ లో ఒక సెంటెన్స్,
మీకు నచ్చితే మీరు చూడండి భయ్యా, ఇది నా రివ్యూ. మీ రివ్యూస్ చెప్పండి. మీ రివ్యూస్ చూసి పాజిటివ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, నీ వీడియో కింద కమెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో సెన్సిబుల్ గా చెయ్యి. ఇప్పుడు చాలా మంది రివ్యూస్ చెప్తారే, వాళ్ళందరికి ఎందుకు మేము మాట్లాడట్లేదు వాళ్ళ గురించి? ట్రూ యార్. ఆబ్వియస్లీ ఒక సినిమా గురించి 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల మంది రివ్యూస్ చెప్తారు, లక్షలు. అవి వ్యూస్ లో పోతాయి లేదు తర్వాత సంగతి, వాళ్ళకి నచ్చింది చెప్తారు. సో వాళ్ళలో నిన్నొక్కడిని ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే ద వే యూ యూటిలైజ్డ్ యువర్ రైట్ ఈజ్ రాంగ్. నీకున్న ఒక ఫండమెంటల్ రైట్ని, రైట్ టు టాక్, మళ్ళీ చెప్తున్నాను, రైట్ టు స్పీచ్, రైట్ టు టాక్, ఇలాంటివి ఉన్నప్పుడు దాని యూటిలైజేషన్ కూడా తెలుసుకొని వాడండి. ఎడ్యుకేటెడేగా, ఇండస్ట్రీలోనే ఉన్నారుగా, అది వాడండి. అప్పుడు మాకు మీ బాగాలేదు అంటే ఓకే, నెక్స్ట్ టైం మేము ఈ తప్పులు చెయ్యం, ఎగ్జాక్ట్లీ తెలుసుకుంటాం. ఎందుకంటే మేము కూడా చూస్తాం అన్ని. ఓ వీడిలా అన్నాడా, వాడిలా అన్నాడా, వీడిలా అన్నాడా. నువ్వు వాడెవడో వచ్చి ఆంపిట్స్ లో స్వెట్ కనిపిస్తుంది, వాడి ప్యాంటుకి జిప్ వేసుకోలేదు, ఇవా రివ్యూలు? సీరియస్లీ ఇట్స్ వెరీ డిస్గస్టింగ్ అండ్ వియర్డ్. ఆ సోహెల్ గాల్లోకి ఎగిరాడండి కానీ ప్యాంట్ కి జిప్ వేసుకోలేదు. ఈస్ దిస్ అ రివ్యూ ఆర్ ట్రోల్? I don't know. People are insane and people are talking nonsense which doesn't even know what is the right to talk. మళ్ళీ అది వాళ్ళ రైట్ టు టాక్ అని చెప్తారు. వాళ్ళకి తెలియదు అసలు ముందు ఏంటో, దాని మీనింగ్ తెలుసుకోండి. రైట్ టు టాక్ అంటే వెళ్ళిపోయి మోడీని తిడితే నేను జైల్లో వేస్తారు తెలుసా, నీ రైట్ టు టాక్ ఉందని. సీరియస్లీ నువ్వు వెళ్ళిపోయి మోడీని లేకపోతే తెలంగాణ సీఎంని కానీ ఇంకెవరైనా వెళ్ళి తిట్టు, రైట్ టు టాక్ అను, తర్వాత నీకు కూడా రైట్ టు టాక్ ఇస్తారు. వాళ్ళకి కూడా ఉంటుంది రైట్. దే డు హ్యావ్ ఫండమెంటల్ రైట్స్. Okay, so don't use the words which you don't know the meaning first. If you know the meaning, then know how to utilize it. If you know how to utilize, ఇవి రావు. ఏదో ఆయన మాట్లాడాడని నువ్వు రివ్యూ ఇవ్వడము, నువ్వు రెస్పాండ్ అవ్వడము, దీన్ని మళ్ళీ నీకేదో నీ పబ్బం గడుపుకోవడానికి, నీ పొట్ట నింపుకోవడానికి దానికి ఒక వీడియో చేసి పెట్టడము. అసలు ఎంతమంది పని చేసి ఉంటారు, ఎంతమంది దానికోసం ప్రమోషన్స్. మీకు తెలుసా, ఒక ప్రమోషన్ పబ్లిసిటీకి 60 లక్షలు 70 లక్షలు పెట్టుకోవాలి ఈ కాలంలో. 60 లక్షలు 70 లక్షలు పెట్టుకుంటే కానీ పబ్లిసిటీ ప్రమోషన్స్ రా. ఒక్కరోజు థియేటర్ రిలీజ్ కాదు, తెలుసుకోండి అది మీరు. ఇట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ఆల్ ద ప్రొడ్యూసర్, ఫ్రమ్ స్మాల్ ప్రొడ్యూసర్ టు బిగ్ ప్రొడ్యూసర్, హూస్ ఇన్వెస్టింగ్ ద మనీ ఫ్రమ్ 5,000 to 50 crores ఆర్ 500 crores ఆర్ వాట్ ఎవర్. 5,000 కోట్లు పెట్టి సినిమా తీసిన అదేంటది, 600 కోట్లు పెట్టి మన ఏదో తీశారు, నేను చూడండి, ఆది పురుష్. ఐ డెంట్ సీ అండి బేసికల్లీ, బికాస్ బేసికల్గా ఏంటంటే నేను తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు ప్రేక్షకుడిని కాబట్టి ఆ డబ్బింగ్ వాయిస్లు సినిమాలు చూడడం అనేది నాకు కొంచెం నచ్చదన్నమాట. అలాంటి సినిమాలకి నువ్వు 2.5 1.5 ఏదో ఇచ్చావు దేవుడి సినిమాకి. ఆ నవీన్ నాయక్ నేను చూశాను అనుకుంటా సంథింగ్. ఆ టమోటాలతో కొట్టించుకునే స్టేజ్కి తీసుకురాకున్నాను. సో బెటర్ స్టాప్ ఐ మీన్ టాకింగ్ వెరీ వల్గర్ అండ్ వియర్డ్ రివ్యూస్. జస్ట్ గివ్ నార్మల్ రివ్యూ. నీ ఉద్దేశం